ఇంకా మీ అందరి కోసం నాలాంటి బద్ధకస్తులకి, కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. చూసేయండి. అంటే బద్ధకస్తులకి బద్ధకం అంటేనండి పనులన్నీ చేస్తున్నాం కదా! అని బద్ధకస్తులు అంటే ఎలాగా? కొంచెం బద్ధకం అనమాట. కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకైతే ఇదేంటంటే అండి షుగర్ పౌడరు. మనము సబ్జా వాటర్‌లోకి గానీ, ఇంకా లెమన్ సోడా గానీ, లెమన్ వాటర్‌లోకి గానీ కలుపుకోవడానికి, అందరూ షుగరేసి తిప్పడానికి మనకంత టైం లేనప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు ఈ షుగర్ పౌడర్ వేస్తే ఫాస్ట్‌గా కరిగిపోద్దనమాట. షుగర్ వేసుకొని మిక్సీ జార్‌లో నేనైతే ఫైన్‌గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండిద్దనమాట. పడేసాను. ఇదండి. నేనైతే సబ్జా వాటర్ కోసం అని చెప్పి షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విషయం కొంచెం మా అత్తయ్య గారికి చెప్పాను. అత్తయ్య గారికి మా పోలవరంలో ఉంటారు. అత్తయ్య గారు చెప్పారనమాట. నీకు కొంచెం అలా బద్ధకంగా అలాగా ఉన్నప్పుడు నేను తిప్పుకోలేను, కరిగించుకోలేను షుగర్ అని చెప్పి అన్నప్పుడు ఇలాగ పౌడర్ చేసుకొని పెట్టేసుకో సాన్విక అని చెప్పారు. సో ఇంక అప్పటి నుంచి నేనైతే షుగర్ పౌడర్ ఇలాగా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. కిన్లే సోడా తెచ్చుకొని లెమన్ సోడా కూడా చేసుకుంటాను షుగర్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సబ్జా వాటర్ కూడా తాగుతాను అనమాట.